హాయ్ హలో నా దగ్గర ఇరిగిపోయిన బ్రేస్లెట్ ఎప్పటి నుంచో ఉంది. ఇంకేదో ఒకటి చేయాలి అనుకుని అలా అనుకుంటున్నాను, బట్ నాకు ఖాళీ లేక చేయలేదు. సో నేను ఒక ఐడియా అయితే పెట్టుకున్నాను, సడన్గా మైండ్లో స్ట్రైక్ అయింది. ఒక బీడ్స్ తీసుకొని బీడ్స్తో నేను ఒక ఐడియా చేద్దాము. వైర్ బీడ్స్ ఇది కామన్ థింగ్ కదా, సో ఈ రెండు అడుగుతో నేను ఓకే చేద్దాం అనుకున్నాను. సో ఇలా పెద్ద మూతి పెట్టి ఇలాగ గుర్తు పోసులు పెట్టి ఇలాగ సెట్ చేశాను. కానీ నేను నెక్ దగ్గర పెట్టుకుని నాకు చాలా బ్రాడ్ అనిపించింది. సో నేను అది రిమూవ్ చేద్దాం అనుకున్నాను. మీకు నచ్చితే మీరు ఇలా చేసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఇలాగ దానికి పైన హుక్స్ పెట్టుకొని కింద ఒకదానికైతే నేను ఇలా బీట్ పెట్టాను, ఇంకో దానికి ఇలా గుర్తు పోసులు పెట్టాను. నాకు రెండిట్లో కూడా నాకు బీడే నచ్చింది, సో నేను బీట్ కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే నెక్ పీస్కి దీనికి సూట్ అయింది, బట్ నాకు నెక్ దగ్గర పెట్టుకుంటే చాలా బ్రాడ్ అనిపించింది. సో అందుకే నేను దాన్ని తీసి నేను సింగిల్ బీడే పెట్టాను. ఇది పెడితే బాగుంటుంది అనుకో, క్లాస్ లుక్ వస్తుంది. మోడర్న్ డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది. ఈ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఇది నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించింది. అంటే వేస్ట్ ఐటెంతో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. మనకు యూజ్ అండ్ త్రో చేయకుండా మనం ఉంచుకుంటే ఎప్పుడోకప్పుడు మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది. సో ఐడియాని యూజ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఇంకా 4 మిగిలిపోయింది నా దగ్గర. దాంట్లోకి ఆ సెట్లోది ఆ 4తో బ్రేస్లెట్ అనుకున్నాను. సో బ్రేస్లెట్ కుదుకొని ఇలాగ ఒక పక్క నేను 12 బీడ్స్ ఎక్కించాను, చైన్ కూడా అటాచ్ చేశాను. సో పెట్టి దీన్ని బ్రేస్లెట్ కింద రెడీ చేసుకున్నాను. బ్రేస్లెట్ లాగా అయితే చాలా బాగుంది. పెట్టుకుంటే నాకు ఐడియా వచ్చింది, నెక్ పీస్లో కూడా బాగానే ఉంటుంది కదా అనుకో. నెక్ పెట్టుకుంటే నిజంగా అవసరం అండి. నెక్ పీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇలాంటి నెక్ పీసెస్ అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చూస్తుంటాం, పెట్టుకుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్. చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా వేస్ట్ ఐటమ్ నుంచి నాకు తెలిసి ఈ బ్రేస్లెట్ నేను అప్పుడు 220-250 లోపే కొన్నానండి, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పుడైతే చాలా ఎక్కువ వాడేదాన్ని, చాలా నచ్చిందని. కానీ ఇప్పుడు దాంతో కూడా అది ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది అనుకోలేదు నేను.